ఈరోజు మనం యూరిక్ యాసిడ్ తగ్గించే ఫుడ్ ఐటెమ్స్ గురించి తెలుసుకుంటున్నాము. బట్ యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది కూడా తెలుసుకోవాలి. నేను తగ్గించడానికి ఫాలో అవ్వడం. సో, యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందంటే ఎవరైతే బాగా హై ప్యూరిన్ ఫుడ్స్ తీసుకుంటారో, యానిమల్ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, ఈ యూరిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మనకి ఈ నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్, ఫింగర్స్ దగ్గర పెయిన్స్, స్వెల్లింగు, తర్వాత రెడ్ కలర్‌లో అంటే ఎర్ర కలర్‌లో వాచిపోవడం, ఆ వేళ్ళ దగ్గర ఇటువంటివన్నీ కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతే వచ్చే సింప్టమ్స్. కొందరికి ఆ సింప్టమ్స్ అనేవి కనిపించవు. బట్ ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్ తీసుకుంటారో, బ్లడ్ టెస్ట్‌లు ఇస్తారో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. జనరల్‌గా అయితే గనక మగవాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది మనం 7 వరకు మెయింటైన్ చేయొచ్చు. బట్ ఇవి బోర్డర్ లైన్‌లో ఉన్నా సరే మనం కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఆడవాళ్ళలో అయితే కనుక లాస్ట్ రేంజ్ వచ్చేటప్పటికి 6.5 వరకు మనం మెయింటైన్ చేయాలి. బట్ ఈవెన్ 6.2 ఉన్నా సరే మనం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. సో, ఇప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది జనరల్‌గా ఎవరెవరిలో అంటే ఎక్కువ మనకి కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువుంటుంది. సో, అందుకని మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి ఎవరికైతే ఎక్కువ చూస్తామో, ఎవరిలో అయితే ఎక్కువ చూస్తామో వాళ్ళందరూ కూడా ఏంటంటే యానిమల్ ప్రోటీన్‌ని స్టాప్ చేయాలి. యానిమల్ ప్రోటీన్ అంటే చికెన్, మీట్, ఫిష్ అకేషనల్‌గా ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి. బట్ ఎస్పెషల్లీ చికెన్ కానీ, మీట్ ఐటెమ్స్ కానీ మనం కంప్లీట్‌గా బ్యాన్ చేయాలి. వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకోవాలి. అట్‌లీస్ట్ మినిమమ్ 3-4 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఉండాలి. ఎప్పుడైతే మీరు వాటర్ మంచిగా తీసుకుంటారో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఉన్నది త్రూ యూరిన్ ద్వారా బయటకి ఎక్స్‌క్రీట్ అయిపోతుందనమాట. సో, అలాగా కూడా మనం యూరిక్ యాసిడ్ లెవెల్‌ని తగ్గించుకోవచ్చు. సో, వాటర్ డే టైమ్‌లో ఎక్కువ తాగాలి. నైట్ టైమ్ అనేది తక్కువ తీసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్ కానీ, విటమిన్ సి ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అనేది బాగా తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే పెయిన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువుంటాయన్నమాట. అంటే పెయిన్స్ ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఫ్రూట్స్‌లో కూడా ఎస్పెషల్లీ యాపిల్ కానీ, బెర్రీ ఫ్యామిలీకి సంబంధించిన ఐటెమ్స్ తీసుకోవడం వల్ల దాంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ ఉండడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే కాఫీ, టీలు బ్యాన్ చేయాలి. ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కాఫీ కానీ, టీ కూడా ఏంటంటే లోపల టాక్సిన్స్ ఎక్కువ పెరిగిపోయి ఇంకా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, ఎవరైతే బాగా హ్యాబిట్యుయేట్ అయితే ఉంటారో 4 కప్స్ తీసుకున్న వాళ్ళు 2 కప్స్ నుంచి 1 కప్ స్లోగా ఈ కాఫీ, టీలు అనేది కంప్లీట్‌గా మానేయడం అనేది చాలా చాలా మంచిది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం ఆల్కహాల్. ఆల్కహాల్ కూడా మాక్సిమం బ్యాన్ చేసేయాలి ఆల్కహాల్. అలాగే వెయిట్‌ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అలాగే ఫైబర్ రిలేటెడ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థం అనేది ఎక్కువ తీసుకోవాలి. పీచు పదార్థం అంటే మనకి అన్ని ఫ్రూట్స్‌లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో, ఫ్రూట్స్‌లో కూడా జామకాయ కానీ, లేకపోతే కనుక వాటర్ మిలను, ఇంకా తర్బూజా, దానిమ్మకాయ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుందనమాట. సో, 1 ఆర్ 2 ఫ్రూట్స్ అనేవి మ్యాండేటరీగా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అలాగే లంచ్‌లో కానీ, బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్ ప్లాన్ చేసుకునేటప్పుడు పిండి పదార్థాలు తగ్గిచ్చేసి, ఫైబర్ ఎక్కువ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడేంటంటే మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం అడ్వైస్ చేస్తున్నాం. అది కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే చెప్తున్నాము. ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే కందిపప్పు, పెసరపప్పు వాడొచ్చు. మళ్ళీ రాజ్మా కానీ, చోలే, తర్వాత సోయా బీన్స్ ఇవన్నీ కూడా హై ప్రోటీన్ ఉంటుంది. అలాగే ప్యూరిన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ. సో, ఈ ఐటెమ్స్ కాకుండా కందిపప్పు, పెసరపప్పు ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. దాంతో పాటు ఎనీ వెజిటబుల్ కర్రీ ఓకే. స్పినాచ్, పాలకూర కానీ, తర్వాత ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్స్, మష్రూమ్స్‌లో కూడా ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఏదో అకేషనల్‌గా తీసుకుంటే మంచిది గానీ, ప్రతిరోజు కూడా మనం అదే వెజిటబుల్ కానీ, అదే ఆకుకూర కానీ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోకూడదు. ఏ వెజిటబుల్ అయినా బీరకాయ, పొట్లకాయ ఏదైనా సరే పర్వాలేదు. బట్ ఏంటంటే కార్బ్ ఇంటేక్ అనేది తగ్గించాలి. ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అంటే ఒక 30-40% మీ ప్లేట్‌లో ఈ సీరియల్‌కి సంబంధించిన ఫుడ్ ఐటెమ్ ఉంటే అంటే రైస్ కానీ, కొన్ని చపాతీలు, జొన్న రవ్వ, జొన్న రొట్టు, బ్రౌన్ రైస్ మీరు ఏది పెట్టుకున్నా సరే అట్‌లీస్ట్ ఒక 40% వెజిటబుల్స్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. రిమైనింగ్ ఒక 20% పప్పు ఉన్నా, రిమైనింగ్ ఒక 10% వెసలాడు, తర్వాత కర్డ్ ఇలాగ మీ డైట్‌ని ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీరు దలియా గోధుమ రవ్వ ఉప్మా కానీ, జొన్న రవ్వ ఉప్మా కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో రవ్వ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. వెజిటబుల్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. దానివల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫైబర్ అనేది ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే వెయిట్‌ని మేనేజ్ చేయగలుగుతాము. వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాం. ఎప్పుడైతే వెయిట్ మేనేజ్‌మెంట్ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే ఈ నొప్పులు కానీ ఏదైనా సరే కంట్రోల్‌లో పెట్టుకోవడానికి
చాలా చాలా అవకాశాలు ఎక్కువుంటాయనమాట. సో, అందుకని మీరు బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్, డిన్నర్ ఏది ప్లాన్ చేసుకున్నా సరే ఫైబర్ రేషియో ఎక్కువుండాలి. పిండి పదార్థాలు తక్కువుండాలి. అలాగే ప్రోటీన్ కంటెంట్ తక్కువుండాలి. ప్రోటీన్ కంటెంట్ అంటే మనం యానిమల్ ప్రోటీన్ బ్యాన్ చేయమని చెప్తున్నాము. చేపలైతే అకేషనల్‌గా తీసుకోవచ్చు అని చెప్తున్నాం. బట్ ప్లాంట్ ప్రోటీన్ వచ్చినప్పటికి పప్పు ఉండేటట్టుకంటూ ఇంత పప్పు తీసుకున్న దాల్ ఒక 30-40 గ్రామ్స్ దాల్ తీసుకున్నా సరే ఓకే. బట్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే వాళ్ళ అకార్డింగ్ టు హైట్, వెయిట్‌ని బట్టి ఉంటుందనమాట. మనం ఎంత తీసుకోవాలి ఏంటి అనేది. జనరల్‌గా అయితే కనుక ఈ 2 రకాల పప్పులు తీసుకోవచ్చు. బట్ మితంగా తీసుకోవాలి. అలాగే వాటర్ ఇంటేక్ ఎక్కువుండాలి. కాఫీ, టీ బ్యాన్ చేయాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ స్పినాచ్ అండ్ టొమాటో దీంట్లో ప్యూరిన్స్ ఎక్కువుంటాయి. సో, అకేషనల్‌గా వాడడంలో ప్రాబ్లమ్ లేదు కానీ, బట్ రెగ్యులర్‌గా అయితే కనుక వద్దు. అలాగే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా హాఫ్ లీటర్‌కి మించి ఎక్కువ ఉండకూడదు. బిలో హాఫ్ లీటర్ 400 ఎంఎల్ ప్లాన్ చేసుకునేటట్టుగా మనం డైలీ మెను కనుక మీల్ ప్లాన్ కనుక ప్లాన్ చేసుకుంటే మాక్సిమం కూడా యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువుంటాయి. బట్ దీనితో పాటు మెడిసిన్స్ కూడా ఆన్ టైమ్ వేసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. దానివల్ల వచ్చే సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు.